హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే డే 3లో మేము లాస్ట్ టైం హైడల్ పార్క్కి వెళ్ళాం కదా. ఇదైతే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. చాలా బాగుంది. ఇదైతే మనకి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది అండ్ ఇదైతే గవర్నమెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. చూస్తూనే అన్నీ ఎక్కడ చూసినా మనకి రకరకాల పువ్వులు అండ్ మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫిష్ స్పా ఉంది అండ్ బాడీ అదే లెగ్ మసాజ్ అవన్నీ ఉన్నాయి. మేమైతే అవన్నీ ఏం చేసుకోలేదు. హైడల్ పార్క్లో ఫిష్ మసాజ్ చేసుకున్నాం కదా. మంచి ఎక్స్పీరియన్స్. చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇది లాస్ట్ డే మాకు 3 days అయింది. అంటే వచ్చిన రోజు నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇది 4th డే. ఇక్కడికి ఎంటర్ అయినప్పటి నుంచి 3rd డే. ఇంకా నెక్స్ట్ డేనే మళ్ళీ మేము బ్యాక్ అవుతాము. చాలా బాగుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే ఎప్పటి నుంచో రావాలని కోరిక, మున్నార్ చూడాలి అని. అండ్ ఫస్ట్ అయితే మేము అలప్పి వెళ్దాం అనుకున్నాము. మాకు సేమ్ ట్రైనే పూణే టు కన్యాకుమారిదే. మనం మధ్యలో అంటే మనకు కొచ్చి తర్వాత వస్తుంది స్టాప్. అది ఇంకా 3-4 hours పడుతుంది. లాంగ్ డిస్టెన్స్ ఉంటుందని మేమైతే ఇది మనకి కొంచెం దగ్గరే అనేసి 15 hours పడుతుంది కడప నుంచి. అందుకని మేమైతే ఇక్కడ అలువాలో దిగాము. అలువాలో దిగేసి హోమ్ స్టేకి వచ్చాము. హోమ్ స్టే అయితే చాలా బాగుంది. నిజంగానే హోమ్ని అయితే మిస్ అవ్వలేదనిపించింది. మన ఇంటిని ఫుడ్ కానివ్వండి, వాళ్ళు చూసుకునే విధానం కానివ్వండి, అక్కడ మాస్టర్ గారు మనం ఏం అడిగితే అది చేసి ఇచ్చేవాళ్ళు. మంచిగా అనిపించింది. ఇక్కడ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. నిజంగా కనులకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇలాంటివన్నీ చూసినప్పుడు. అండ్ మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 30-40% అంతా మనకి మన తెలుగు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మెయిన్ ఇక్కడ బెంగళూరు నుంచి వీకెండ్స్లో అలా వస్తూ ఉంటారు. అండ్ మనకు ఫ్లైట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కొచ్చిలో దిగేసామంటే మనం ఇక్కడ సేమ్ అలువాకే దగ్గరే. అలువా కొచ్చి ఎయిర్పోర్ట్ దాటిన తర్వాతే మనకు అలువా స్టేషన్ కూడా వస్తుంది. చూసాం మేము అది కూడా. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి మనకు ఫ్లైట్ ప్రైజెస్ అయితే. టికెట్స్ మనకైతే ఇది అవైలబిలిటీ ఉంది కాబట్టి మాకు కడప నుంచి ఇదైతే మేము చూజ్ చేసుకున్నాము. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ మేమైతే తత్కాల్ కాబట్టి ఈరోజు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకొని అదంతా ఓకే అయిన తర్వాత మేము ఇంటి నుంచి 11కి అలా బయలుదేరాము. అక్కడ హైడల్ పార్క్ చూసేసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తాయండి. అండ్ పిల్లలు అయితే అంత పరిగెత్తి చూస్తూ ఉన్నారు. నాకైతే కొంచెం నీరసంగానే ఉంది. కొంచెం ఫీవరిష్గా కూడా అనిపించింది. అండ్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం చల్లగా కూడా ఉంది. బడ్జెట్లో రావచ్చు. మనము ఎక్కువ అమౌంట్ పెట్టి రావాలి అనుకుంటే అది కూడా ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం స్టే చేయడానికి మనకి హోటల్స్కి అవుతుంది ఖర్చు. అండ్ ఫుడ్కి ఏమి ఎక్కువ కాదు. అండ్ మనం స్టే చేయడానికి అండ్ ఇక్కడ తిరగడానికి మనకు కార్లో అయితే మార్నింగ్ 9 to 5 3,000 తీసుకుంటారు మనకు ఈ మున్నార్ సరౌండింగ్స్ అంతా కలిపి. మేము తీసుకున్న హోమ్ స్టే అయితే మాకు రీజనబుల్గానే అనిపించింది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా చూడ ఎంత బాగున్నాయో. సౌండ్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే నేను అంత బాగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇదైతే మా సాయిని బ్యాక్ సైడ్ నుంచి చూశాను. నాకు అందులో మొక్కలు ఉన్నాయని తెలియదు. కూర్చో సాయి, బోట్లో ఉన్నట్టు ఉంటుంది, ఫోటో తీస్తానని చెప్తే ఇందులో మొక్కలు ఉన్నాయని చెప్పాడు. ఇదైతే మనకి ఒక ఏంటో రాజభవనంలోకి ఎంటర్ అవుతాం చూడండి. మనకి ఓపెన్ ప్లేస్లో అలా కోటలాగా అనిపించింది నాకైతే. అండ్ స్వింగ్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అండి, అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగా అనిపిస్తాయి. నాకైతే ఇప్పటికే ఇంకా చలి పెడుతుంది. ఆ చైత్ర కొన్నది అది పెట్టుకొని నేను కొంచెం ఎక్కడ ప్లేస్ దొరికితే కూర్చుందామా అనేసి కూర్చుంటున్నాను ఎక్కడ చూసినా కూడా. అంతే, అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉండాలి, లేదంటే ఇలానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వస్తే వన్స్ ఇన్ వైల్ రావచ్చండి. ఇయర్లీ వన్స్ రావచ్చు. బాగుంటుంది, మనకి రిఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి. అండ్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి మనకి. అంటే కొంచెం లోపలికి వెళ్ళామంటే మనం జీప్ సఫారీ వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినా ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు కొన్ని ప్లేసెస్ అయితే. మనకు వాళ్ళైతే ఏ రోజులో ఏం చూడాలి అనేది అయితే మనం కార్ ఎక్కితే వాళ్ళే చెప్తారండి అన్నీ. అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు ఇక్కడ డ్రైవర్స్, బాగా మాట్లాడతారు కూడా. ఇవన్నీ చాలా ఇక్కడ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు.
పిల్లలకైతే చాలా బాగుంది, ఇక్కడంతా ఆడుకోవడానికి ఉంది. అలాగే మనం కూడా మంచిగా అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేరళ ఫుడ్ అయితే మనకి అంత డిఫరెంట్ ఏం అనిపించలేదండి. మామూలుగా కోకోనట్ ఆయిల్ అలా వాడతారు కదా. మేము ఉన్న చోట అంటే మేము ఒక హోటల్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా ఫుడ్ మామూలుగానే ఉంది. అండ్ మేము స్టే చేస్తున్న హౌస్లో కూడా మామూలుగానే చేశారు ఆయిల్. ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇవైతే మనకి ఇక్కడ అన్ని మొక్కలు పెట్టారు కదా, రకరకాల మొక్కలు పెట్టారు. అలాగే లైటింగ్ కూడా పెట్టారండి చాలా చోట్ల. ఇక్కడంటే ఈ క్యాక్టస్ ఫ్యామిలీ అనుకుంటాను, మనకి అక్కడ దగ్గరికి పోవడానికి లేదు, దూరం నుంచే వీడియో తీశాను. అంటే పిల్లలు అలా పీకేస్తారు కదా, అండ్ అవి కూడా కొంచెం ముళ్ళులు ఉంటాయి, కుచ్చుకుంటాయని ఏమో కొంచెం అక్కడి వరకే మనకి స్టాప్ చేశారనమాట, లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. అండ్ ఈ హార్ట్ సింబల్ ఉంది కదా, ఇదంతా లైట్సే. నైట్ టైమ్స్ వస్తే చాలా బాగా ఉంటుంది, కానీ మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేం కదా. ఇక్కడైతే చాలా బాగుంది. మెయిన్లీ మనము కేరళలో ఏంటంటే మంచిగా ప్లేసెస్ చూసి మంచి ఫొటోస్ తీసుకొని లైఫ్ లాంగ్ మనకు మెమొరీగా పెట్టుకోవచ్చండి. మేమేమైతే చాలా క్యాప్చర్ చేసాము, ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అన్నీ. ఇక్కడ మనకి అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, మనకి ఏవైనా ఫొటోస్ అడిగినా కూడా తీస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చైత్ర మా సాయి కూడా కొంచెం డల్గా అనిపిస్తున్నాడు అప్పటికే, ఎందుకంటే వాడు కూడా బాగా తిరిగాడు, అంతా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. తనకు కూడా మెయిన్ అయితే మేము కిడ్స్ కోసమే వచ్చాము. ఆల్మోస్ట్ వాళ్ళకి 1 year అవుతుంది పాపం ఎక్కడికి వెళ్ళక. సమ్మర్ హాలిడేస్లో కూడా ఎక్కడికి వెళ్ళలేదు. సమ్మర్ హాలిడేస్లో కూడా వీళ్ళకి 10 days మాత్రమే ఇచ్చారు. అండ్ తర్వాత మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం వర్క్ ఉంది, అందుకే మేమైతే సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అండ్ ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడైతే మనము టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. అంటే అక్కడ ఎలా తయారు చేస్తారు, టీ కాదు, టీ పౌడర్ ఎలా తయారు చేస్తారు అవన్నీ ఉంటాయి. ఇదే లాక్ హార్ట్ టీ ఫ్యాక్టరీ. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే అడల్ట్స్కి 250 ఉంది, అండ్ కిడ్స్కి 100 రూపీస్ ఉంది. ఇక్కడైతే మనకు ఒక గైడ్ని అరేంజ్ చేస్తారు, వాళ్ళైతే మనకి లోపలంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపలికి ఎంటర్ అవుతుంది, ఇక్కడంతా ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో, వావ్ అనిపించింది నాకైతే. చెప్తున్నాను కదా, మెయిన్ ఇక్కడ మనకు వ్యూస్ అండి సూపర్ ఉంటాయి, మన కళ్ళకి ఒక ఫెస్ట్ లాగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయాలైతే, బాగా అనిపించింది మాకైతే. పిల్లలతో రావడము, ఫ్యామిలీతో రావడం అయితే మాకు చాలా మంచిగా అనిపించింది. ఏ ఇయర్లో అవన్నీ రాసి పెట్టారు అంతా. అండ్ మనకు ఒక గైడ్ని అరేంజ్ చేస్తారన్నాను కదా, ఒక గైడ్ అయితే ఉంటారు. అండ్ ఇంకా మాకైతే టైం ఉంది 4:30కి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ కూడా వ్యూ పాయింట్, ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు బాగా నిలబడుకొని. అంతా అక్కడ నిలబడుకొనే కాదులేండి, కూర్చొని కూడా తీసుకోవచ్చు. కూర్చుంటే మనకి ఆ వ్యూ అంతా కనపడదు. అండ్ మేమైతే లోపలికి వెళ్ళామండి, అక్కడైతే మనకి అలౌ లేదు వీడియో. అండ్ మనకు టీ ఆకులు ఏ రోజుకి ఆ రోజు ఫామ్ నుంచి తీసుకొచ్చి అక్కడ వేస్తారట. పైన 2-3 స్టైర్స్ లాగా ఉంటాయి, 2 స్టైర్స్. ఆకు అంతా వేసి డ్రై అయ్యి స్టెప్ బై స్టెప్ అంతా వచ్చి అదంతా గ్రైండ్ చేసి అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది అంతా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం తాగే టీ ఎంతవరకు ప్యూరిటీ అనేది అయితే అక్కడికి వెళ్ళే వరకు నాకైతే తెలియదు. ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీరు కూడా వినండి. 95 degrees Celsius temperature. This is 85 degree, 95 degrees Celsius temperature. I am adding a hot water. Please go later. Then this is cold side. Yes. Then coverage. Infusing. Infusing cover. 3 minutes. Good one color, good one flavor, good one aroma. Same like the tea. You can try the tea. My VIP, my guest, please. Sir. Yes, sir, please. Thank you. Yes. Hello. Thank you. Yes.
യെസ് കുടിച്ച് നോക്കാം എങ്ങനെയുണ്ട് ടീ ഉണ്ടെന്ന്. മകൻ ഉണ്ടാക്കിയത് ടീ എങ്ങനെയുണ്ട് നോക്കാം. No. This factory already explanation. Don't drink with milk tea. Very fault. Default is there. Yes. The white tea aroma, madam. Could magnet supply. This aroma is there. Check the time, my dear. టీ Time check. స్మెల్ How many minutes? 3 minutes. Yes, it doesn't supply this. ఫోన్ నేను స్మెల్ చూసి 3 minutes. 180 లెక్కేదా 120 లెక్కే నేను స్మెల్ చేసి చూడమన్నా టీ లేతే కూర్చొని నేను చేసేది Smells like? Yes. No smell, I think. స్మెల్ ఉంది. இப்படிதான் டீ போடணும். சேம் லைக் திஸ் வே மேக்கிங் ப்ரொசீஜர் சேம். இப்படிதான் இங்கനെയാണ് ചായ ഉണ്ടാക്കേണ്ടത്. ఓకే మేడం. అంటే వాళ్ళంతా వస్తారు కదా. White tea, no milk, no sugar, no honey, no lemon. After breakfast, after lunch, after dinner, 3 times, 2 times drinking. Green tea every day. This quality number 3, but taste is number top. Without milk, this with milk good one, this fine taste. After 3 minutes completed. Yes, then filter. இது நம்ம இங்க வச்சுக்கிறோம். ஃபில்டர் தான் நமக்கு இதாக இருக்குல்ல, சல்லடை போட்டு வச்சு. Yes. Filter. White tea, white color. The green tea, green color. This is with the milk. This very strong. That tea taste. ఇక్కడ మనం టీ తాగిన తర్వాత ఇక్కడ వైట్ టీ ఉంది అండ్ గ్రీన్ టీ, బ్లాక్ టీ అండ్ ఇంకొకటి ఉందండి, అది ఏదో సరిగ్గా నాకు గుర్తులేదు. ఇవన్నీ టేస్ట్ చేసాము, చాలా మంచిగా అనిపించాయి. కానీ మనకు వచ్చే టీ ఏంటంటే మనం తాగేదంతా డస్ట్ అండి. లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అన్నీ ఫస్ట్ చిగుర్లలాగా ఉంటాయి కదా. ఇప్పుడు బాబు తాగుతున్నాడు, అది వైట్ టీ అనమాట. అది చాలా కాస్ట్లీ ఉంది. 100 grams 1200 1300 ఉంది. అండ్ ఇంకా మిగతావన్నీ కొంచెం తక్కువే ఉన్నాయి. మనం తాగేదంతా ఇప్పుడు లీవ్స్ ఉంటాయి కదా, ఒక స్టెమ్ లాగా ఉంటుంది కదా, ఇట్లా ఆ లీవ్స్ అన్నీ పోయిన తర్వాత ఆ పుల్లలాగా ఉంటుంది చూడండి మనం తాగేది, అది ఆ పుల్లలంతా చూసాము. ఆయన అన్నాడు, మీ తెలిస్తే మీరు మమ్మల్ని కొట్టేస్తారు అని. అంటే చాలామంది అంటే టీ గురించి తెలిసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నాకైతే ఇంతవరకు తెలియదు. నేను అనుకున్నాను మనం ఇన్ని రోజులు తాగింది డస్ట్ తాగామా, ఈ పుల్లలు తాగామా అనిపించింది నాకైతే. రకరకాలుగా ఉందండి. లీవ్స్ ఫస్ట్ వచ్చే మనకు చిగురులాగా ఉండేది ఒక రకము, అండ్ ఆకులు ఉంటాయి కదా కొంచెం లేత ఆకులు ఒక రకము, అండ్ తర్వాత వచ్చే రకాలు అలా రకరకాలుగా ఉంది. మేమైతే ఒక 4 types ఆఫ్ టీ లీవ్స్ తీసుకున్నాము. మా హస్బెండ్కి అయితే వైట్ టీ బాగా నచ్చింది అండ్ మా బాబు అయితే గ్రీన్ టీ తీసుకున్నాడు. నేనైతే బ్లాక్ టీ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఉంది, అదంత గుర్తులేదు నాకు నేమ్ అయితే, సారీ. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను, నాకైతే ఏమీ పెద్ద తేడాగా అయితే అనిపించలేదు. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్సే తెలుస్తాయి మీకు. అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ట్రాక్టర్లు అంతా తీసుకొచ్చారు. ఈ లీవ్స్ అయితే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తెస్తారంటండి. సండే అయితే లీవ్ ఉంటుంది, మండే అందుకే మనకి విజిట్ చేయడానికి అక్కడ క్లోజ్ చేసి ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఇంకా టీ ఎస్టేట్స్కి బయలుదేరాము. ఇక ఎక్కడ చూసినా ఇంకా hundreds of thousands of acres ఉంటాయి. టీ గార్డెన్స్ అంతా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అక్కడ.
అండ్ ఇక్కడ ఈ ఎస్టేట్లకి అంటే ఈ గార్డెన్లోకి మనము ఎంటర్ అవ్వాలంటే పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము 4 టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాం. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఇంకా 5:30, 6 అవుతుంది. ఆల్మోస్ట్ సన్సెట్ అవుతూ ఉంది. నాకైతే ఇదంతా వ్యూ చూస్తుంటే నిజంగా భలే అనిపించింది. ఫస్ట్ 2 డేస్ వెళ్ళలేదు కదా, ఊరికే జస్ట్ పైన చూసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడైతే ప్రాపర్గా లోపలికైతే ఎంటర్ అయ్యాము. చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ కెమెరామెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు, ఫోటోషూట్ తీసుకుంటూ ఉన్నారు. ఏంటంటే మనము అక్కడ టీ ఆకులు కోస్తున్నట్లు తలకి అలా కట్టుకుంటారు కదా, క్లాత్ కట్టుకొని బుట్ట వేసుకొని వెనకాల అలా అంతా ఉంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నింది చేయాలి అని, అంటే అదంతా వేసుకొని ఫోటోషూట్ చేయించుకోవాలని. కానీ మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు. అది అంతే, ఎంతోమంది వాడింటారు, మన ఓన్గా మన దగ్గర క్లాత్ ఉండి కట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇలా వద్దులే అంటే ఇంకా నేనైతే ఫొటోస్ అలా తీసుకోలేదు. వాళ్ళతో చేయించుకుంటే వాళ్ళు ప్రాపర్గా కరెక్ట్గా తీస్తారు. ఎలా అయినా మనం తీసేదానికి వాళ్ళు కెమెరా పెద్దగా ఉంటాయి కదా లెన్స్ అంతా, అవి వాళ్ళు తీసేకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేను పోజులన్నీ తీసుకుంటూ ఉన్నాను. మా పిల్లలు నేను ఏదైనా ఒక స్టిల్ ఇస్తే వాళ్ళు పడి నవ్వుతారండి. నిజంగా పిల్లలు చాలా ఎక్కువైపోయారు ఈ మధ్య. మనం వాళ్ళ ముందు ఏం చేయాలన్నా కూడా మనకే కొంచెము షైగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ నాకైతే అలానే ఉంది. మా పాప అయితే ఏమంది, కానీ మా బాబు చిన్న క్లిప్ ఏదైనా తీసుకుందామంటే వాడితో చాలా కష్టం, నవ్విస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ ఇక ఫొటోస్ తీసుకుందాం కొన్నన్నా అలా నడుస్తూ ఉన్నట్లు అనేసి ఇక్కడికైతే ఎంటర్ అయ్యాము. కొన్ని టీ ఆకులు అయితే కోసుకుంటూ ఉన్నాను. చాలామంది పెద్ద ఆకులు కోసేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పారు అక్కడ స్నేక్స్ అలా ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి అని. అందుకని ఇంకా లోపలికైతే ఏం వెళ్ళలేదు. ఫస్ట్లోనే జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అలా చూసేసి ఇంకా చాలా బాగుంది అంతా. అక్కడికి సన్సెట్ అవుతుంది అన్నాను కదా, ఇంకా ఎక్కువైతే మేము అక్కడ టైం అయితే ఏం స్పెండ్ చేయలేదు. ఒక 1/2 అవర్ అలా ఉంటాము. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికే సరిపోయింది. అండ్ ఇదండి మా మున్నార్ ట్రిప్ అయితే మాకైతే చాలా బాగా అనిపించింది. అంటే కొంచెము అంటే ఎక్కువ టైం లేకుండా తిరిగాం కదా, అంటే రెస్ట్ లేకుండా తిరిగాం కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. మనము అట్లీస్ట్ ఒక 1 వీక్ ఉన్నామంటే బాగా రెస్ట్ తీసుకొని అండ్ మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు, వ్యూ పాయింట్స్ అన్నీ. అండ్ అక్కడ ఎక్కువ పాయింట్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడైతే మనము అరిస్తే మళ్ళీ రివర్స్లో మనకు ఆన్సర్ ఇచ్చినట్లు వస్తుంది సౌండ్. మన ఊర్లలో కూడా చూస్తూ ఉంటాం కదా, కొండల దగ్గర మా ఊర్లో అయితే ఉంది అలా. అది కూడా బాగా అనిపించింది. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన ప్లేసెస్ ఏంటంటే కథాకళి బాగా నచ్చిందండి నాకు. అండ్ కలరీ పట్టు ఉంది కదా, అది కూడా బాగా నచ్చింది నాకు. ఆ రోజులో నాకు హైలైట్ అంటే అవే. అండ్ సెకండ్ డే కూడా వాటర్ ఫాల్స్ అంతా వర్షం ఎక్కువ పడుతుంది మాకు సెకండ్ డే. అండ్ థర్డ్ డే అయితే ఇలా పిల్లల కోసం అన్నట్టు ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. టీ గార్డెన్స్ అయితే భలే ఉన్నాయి అసలు. ఎక్కడ చూసినా కూడా హిల్ ఏరియానే కదా అంతా. ఇక్కడ ఏంటంటే వాటరు, నాకు డౌట్ వచ్చింది ఇంత ఫీల్డ్స్కి వాటర్ ఎలా అని. కాకపోతే అక్కడ ఎక్కువ వర్షాలు పడుతూనే ఉంటాయి. అండ్ డ్రై ప్లేస్ కాదు కదా, వెట్ ప్లేస్ కాబట్టి, వెట్ ల్యాండ్ కదా అంతా, వాటర్ ఏం అవసరం లేదు అక్కడ, ఎప్పటికీ ఉంటాయి బాగా. అండ్ నేను అడిగాను ఎంత లైఫ్ టైం ఎంత ఉంటుంది వాటికి అని. అవి ఉన్నంత వరకు ఉంటుంది, అవి అంటే డ్రై అయితే తర్వాత తీసేసి వేరే టేస్ట్ ఉంటారని చెప్పారు. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వస్తాను ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. ఎందుకంటున్నానంటే అది ఇల్లులాగే ఉంది మాకైతే. వస్తానే అలా క్యాండిల్స్ వెలిగించి దీపం వెలిగించి ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ బెడ్రూమ్ కూడా బాగా సర్ది పెట్టారండి. మనం బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తారు, వాష్రూమ్స్ అండ్ అంతా మనకు ఫ్లోర్ కూడా బాగా మాప్ పెట్టేస్తారు, నీట్గా చేంజ్ చేస్తారు బెడ్షీట్ అంతా. 3 days ఉన్నాం కదా, మాకు చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. మేము వస్తానే మాకు ఇలా మంచిగా మా ఫేసెస్ చూసి, పాపం నాకైతే కొంచెం దగ్గు వస్తుండే బాగా, అందుకని మాకు ఇది మసాలా టీ లాగా అంటే అల్లం టీ లాగా మాకు చేసి తీసుకొచ్చారు ఆయన మాస్టర్ అయితే. నిజంగా అది తాగుతుంటే నాకు భలే అనిపించింది చూస్తూనే. గొంతు అయితే నాకు దెబ్బకి నా వాయిస్ అయితే సెట్ అయిపోయింది. ఫస్ట్ అయితే టీనే అడిగాము. సొంటి కాఫీ భలే ఉంది. నాకు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. పాపం హాట్ వాటర్ అన్నీ ఇస్తున్నారు, కొంచెం బాగుంది ఇప్పుడు. టీ కూడా చాలా అంటే చాలా బాగుంది.
చాలా మంచిగా చూసుకున్నారు. మాకు ఏ టైంలో ఏం అవసరమో అదంతా బాగా చూసుకున్నారు మాస్టరు. నైట్ డిన్నర్ రైస్. ఇక్కడ మనం అదే చెప్పాలన్నమాట, వాళ్ళకి మనకి ఏం కావాలనుకుంటున్నామో అదైతే వాళ్ళు చేసి పెడతారు, మనం ఏం ఆర్డర్ చేసినా పెడతారు. ఇప్పుడైతే మేము రైసు, చపాతీ, చికెన్ అండ్ రసం ఆర్డర్ చేశాను. బాగా అన్ని మన వంటలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. రసం అయితే లాస్ట్ నైట్ అదిరిపోయింది. అక్కడ నుంచి దగ్గరకు వచ్చింది. రైస్, చికెన్ అండ్ చపాతీ, ఇంకా దాల్ తడక్క చెప్పాను కావాలి. పప్పు కొట్టి ఈ రోజే లాస్ట్ డే అండి. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అన్నీ ఇంకా రాత్రి మొత్తం సర్దేసి పెట్టుకున్నాము. ఇవండి మా కేరళ ట్రిప్ మున్నార్ వీడియోస్. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నేను ఎక్కడైనా బోర్ కొట్టించుంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మామూలు చిన్నవి స్ట్రెయిన్ అవ్వడం అలాంటివన్నీ ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.